चक्रवर्ती महोदय सार्वभौमाय मंगलम्। गोविंद गोविंद ब्रह्मांडे आधारित श्रीवराह कूर्मानंदाय सदिग्गजो परिविशिष्टानां अदलगदल सदलदल सादल महादल पादालाख्या गाना उद्भवागे लोके लोक सवरलोक महरलोक हिनोलोक तपोलोक सत्यलोकाख्या षड्लोकानां मधोभागे महालालायमानस्य बलिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते अयोगपुण्डरीक वामन कुपदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्गज समुदात्तण्डोत्तम्बिते देवती तेजोवती संयमनी रक्षावती सिन्धुवती गन्धवत्यलकावती यशोवती अष्टदेवपुरी विराजिते आग्नेयमनिर्दोरणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकाच्छलवलयिते यमनेक्षुसुरा सर्पितदीक्षित शुद्धोदकाक्षत्तान्नमपरिवृते प्रक्षकुशक्रौञ्ज शाकशाल्मक पुष्कराक्ष सप्तद्वीपद्वीपिते मलयशक्तिमद्वन्द्यमद्वृक्षपारियात्राक्ष सप्तकुलपर्व विराजिते किम्बर हरिलावतभद्राश्वकेतमाल हिरण्यकर्मणकर्वशाक्य नववर्षाणां मध्ये हेमगण्डे ताम्रकस्य पुन्नाकगन्धर्व सौम्यवरदाख्य नवनवगण्डानां मध्ये हाकार पञ्चाशत्कोटि योजनेन विस्तीर्ण भूमण्डले योजन विस्तीर्ण जम्बूद्वीपे नगारण्ये हेमरिक्षेत्रे भूमौ वन्दे कुरुक्षेत्रान् समभूमध्यरेखायाः पूर्वदिग्भागे दक्षिणदिग्भागे दक्षिणोत्तरदेशे नद्योर्नद्यदेशे व्रतक्षेत्रे सकलदेवता सन्निधौ जगत्त्रष्टुः द्वितीयपरार्थे मे हनि दिवसे मुहूर्ते प्राणायामकाले भूतनामधेयेन्द्र समये प्रलयानन्त श्वेतवराह ब्राह्म सावित्राक्षकल्पानां मध्ये श्वेतवराहकल्पे स्वारोषोत्तमतां सेवत सूर्यसावर्ण दक्षसावर्ण धर्मसावर्ण इन्द्रसावर्ण रुद्रसावर्णाख्य वीरसावर्ण चतुर्दश मन्वन्तराणां मध्ये मन्वन्तरे युगे यागे शालिवाहनशके प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये విశేషమైనటువంటి అన్ని దానాల్లో కల్లా చాలా పవిత్రమైనటువంటిది మూడే మూడు దానాలు కన్యాదానం గోదానం భూదానం. అందులో ఇటువంటి విశేషమైనటువంటి ఋతువుల్లో ఈ యొక్క కన్యాదాన సమయంలో చెప్పేటువంటి మహాసంకల్పంలో చాలా మనకి తెలియనటువంటి ఎన్నో కూడా దాగి ఉన్నాయి. అసలు కన్యాదానం ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఫలితమైనది, చేస్తే కనుక ఎటువంటి
ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా మన యొక్క భూమండలం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం ఏ గ్రామంలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ యొక్క మహాసంకల్పంలో మనుషులందరూ కూడా ఎన్నో కూడా చాతుర్లంక గంధ ప్రమాణంగా ఈ యొక్క మహాసంకల్పంలో నిశ్చిత చేస్తున్నారు. ఈ యొక్క మహాసంకల్పాన్ని శ్రవణం చేయడం ద్వారా కావచ్చు, అదేవిధంగా మహాసంకల్పాన్ని చెప్పడం ద్వారా కావచ్చు, ఎవరైతే ఈ యొక్క మహాసంకల్పాన్ని శ్రవణం చేస్తారో, అదేవిధంగా మహాసంకల్పాన్ని ఇటువంటి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు ఎవరైతే శ్రద్ధగా మహాసంకల్ప పదం చేస్తారో వారందరికీ కూడా కన్యాదానం చేయడానికి ఫలితం అందరికీ కూడా కలుగుతుంది అని చెప్పి మన యొక్క గురువులందరూ కూడా తెలియజేస్తున్నారు అనమాట. అటువంటి మహాసంకల్పాన్ని ఇంతవరకు కూడా పఠించడం జరిగింది. అనంతరం ఇప్పుడు ఈ యొక్క మహాసంకల్పంలో చాలా విశేషాలన్నీ కూడా నీత్యాన్ని కూడా చెప్పడం జరుగుతుంది కనుక వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ఆ సీతామాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే కనుక ఏం చేయాలంటే ఈ సమయంలో ఈ యొక్క మహాసంకల్పాన్ని ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా చెప్పాలన్నమాట. తర్వాత ఈ యొక్క మహాసంకల్ప పదం అయిన తర్వాత ఆ యొక్క విశేషాలను కూడా తెలుసుకుందాం. అందరూ కూడా శ్రద్ధా భక్తులతో ఈ కొద్ది సమయం పాటు వారి యొక్క మనస్సంతా కూడా ఆ యొక్క రాముడి యొక్క పాదాలు ఉంటే ఉంటాం. ఏదైనా భగవంతుడు కొరకే చేసేటువంటి సమయం చాలా అవుతూ అందులో భాగంగా ఇటువంటి విశేషమైనటువంటి యజ్ఞ యాగాలలో కావచ్చు, విశేషమైనటువంటి చోటుల్లో మనకి చాలా కూడా పవిత్రంగా ఉంటుంది. ఆలయం ఎప్పుడు కూడా నిరంతరం కూడా పవిత్రంగానే ఉంటుంది. కానీ ఇటువంటి యాగాలు జరిగేటువంటి సమయంలో కావచ్చు, ఉత్సవాలు జరిగేటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ యొక్క ప్రదేశం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు అని చెప్పి మరి ఈ నందికి కారణం అంటే భగవంతుడి యొక్క అనుసరణ ఏంటి ఏది కూడా మనకి ఏదైనా విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా తీసుకోవాలి. ఎవరు కూడా భగవతోపరైనా భగవతోపేనా భగవతేన భగవత కర్మణ భగవత అనుగ్రహీతో భగవతాముఖ్యాలు భగవంతుని ధ్యానించారు. అది కళ ద్వారా భగవంతుని ముందు కళ ద్వారా భగవంతుని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చెప్పేటువంటి మంచి మాటలు కావచ్చు, అదేవిధంగా మంత్రాలన్నీ కూడా శ్రవణం చేసి రుద్రుల ద్వారా అదేవిధంగా భగవంతుని నోటు మనకి నోటు ఇచ్చారు. ఎందువల్ల అంటే ఏదో కాలక్షేపం వచ్చి అందరూ కూడా కలిసి నిగరే కాబట్టి ఇంట్లో జరిగేటువంటి స్థితిల గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ద్వారా భగవంతుని కీర్తించమని చెప్పి భగవంతుని నామాన్ని గట్టిగా చెప్పమని చెప్పి భగవంతుని ప్రధానించారంటే అన్ని కూడా మనకి మానవుని మనకు మాత్రం ఇచ్చారన్నమాట. ఎవరికి ఏ గురించి కూడా ఇవ్వలేదన్నమాట. ఈ యొక్క మానవుడు చాలా విషయమైనటువంటి అందులో మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేటువంటి భాగ్యం మనందరికీ మాత్రమే దొరికింది. ఇంకెవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో సంవత్సరమైన త్యాగం చేసినటువంటి పూజ ఫలం. అదేవిధంగా అది విశేషమైనటువంటి దానాలు ఎన్నో కూడా చేస్తే ఎంత ఫలితం ఉంటే వస్తాయో అది ఎన్ని కూడా మహాసంకల్పంలో పెద్దలందరూ కూడా తెలియజేశారన్నమాట. ఇటువంటి కన్యాదానం విషయం చాలా గొప్పమైనటువంటి ఈ యొక్క కన్యాదానం అందరికీ కూడా సందేహం కలుగుతున్నాగా సరే ఆడపిల్లలు ఉంటే కన్యాదానం చేస్తాం లేనప్పుడు ఏంటి మా పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కన్యాదానం ఎవరు వస్తారు కూడా అందరూ కూడా ఎవరు వస్తారు అంటే అందరూ కూడా రాములు అందరూ కూడా మనందరికీ కూడా కన్యాదాన ఫలితం కావాలంటే కనుక అందరూ కూడా అమ్మవారి పక్షాన్ని అందరూ కూడా ఉండాలి. వాళ్ళ అమ్మాయిని అమ్మవారు స్వామివారి పడిగా ఆడడం కోసం మరి గ్రామాల్లో ఆంజనేయ స్వామి తండ్రి ఆయన కోసమని వచ్చారన్నమాట. ఆయన అదేదో సీతామ్మవారు ఉండగా పని ఆనాడు కూడా పని కూడా అయిపోయింది. ఈ గురువారం తీసుకుని వెళ్ళారు, పని వాళ్ళు ప్రకటించారు. ఆ పనిలో ఆ దుర్బంధులు వెళ్ళిపోయారు. అప్పుడు వివాహం అయిపోయింది. అది కాదని ఇప్పుడు మనం చేసుకుంటున్నామంటే వాళ్ళందరూ కూడా మా అమ్మాయి ఆ స్వామివారికి కన్యాదానం కోరుకోవడంగా బాధ్యతగా వివాహం చేయగా మనందరూ కూడా మహాసంకల్పాన్ని అందరూ కూడా శ్రద్ధగా మనందరూ కూడా స్వామి ఆహ్వానం చేశాం. ఆహ్వానికి ఆ యొక్క కళ్యాణ చేసి అందరూ ఆచరిస్తారు. లోకాధికారి అన్ని కూడా ఉద్యానాలు సమర్పించారు. ఏదో పెట్టేశారు కుటుంబానికి మాట్లాడాలని చేసి కళ్యాణాన్ని అయిపోతుంది. సాధారణంగా స్వామివారు చెప్పిన ఆచార్య స్వామివారు ప్రధానంగా ఉండి స్వామివారు కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నూతనంగా ఒట్టుకోవడానికి మన వివాహంలో కూడా చేస్తూ ఉంటాం. అల్లుడికి కాబోయే అల్లుడికి మామగారు పెద్దయినప్పటికీ కూడా భారత ప్రక్షాళన చేస్తారు. అటువంటి భారత ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు. ఇటువంటి ఎన్నో కూడా ఆచార్య స్వామి మన ప్రక్షాళన అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఈ మహాసంకల్పాన్ని పలికి ఆ యొక్క కన్యాదాన ఫలాన్ని అందరికీ కూడా అందాలి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. అందరూ కూడా శ్రద్ధా భక్తులతో రెండు చేతులు కూడా జోడించి మీ యొక్క మనసులో ఆ పరమాత్మనే ధ్యానించుకుంటూ ఆ యొక్క స్వామివారి యొక్క సీతారామ కళ్యాణ చట్టం ఏ విధంగా అయితే మనందరికీ కూడా కళలో నిలుస్తూ ఉంటుందో ఆ యొక్క భద్రత మాత్రమే మన మనసులో ఉండాలన్నమాట. ఇంకా ఏది కూడా ఎటువంటి జ్ఞాపకాలు కూడా మన మనసులో ఉండకూడదు. ఎందుకంటే ఇటువంటి సమయం మనకి చాలా విభిన్నమైనటువంటి సమయం. ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ఉన్నాము
కళ్యాణ మహోత్సవం కూర్చున్నా ఉంటే కనుక నిజంగా అది నోటి మాటలో చెప్పేటువంటి విశేషం కాదనమాట. ఎందుకంటే పరమ పవిత్రమైన శ్రావణ మాసం అందులో కూడా స్వామివారిని 3 రోజుల పాటు కూడా కలుగుతో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం మహాప్రభావానికి భోగ కార్యక్రమం చేస్తున్నాం. స్వామివారి దినాంజనేయ స్వామి రోజు ప్రయత్నం చేయడానికి స్వామి కదా అన్నింటిగా శక్తిగా ఉన్నారు. ఆలయంలో చూసినట్లయితే అందరికీ కూడా శ్రద్ధగా మనసు పెట్టి చూస్తే స్వామి అనే శక్తి అందరికీ కూడా తెలుస్తున్నారు అనమాట. అటువంటి స్వామి సన్నిధానంలో స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆంజనేయుల కళ్యాణ మహోత్సవంలో మనందరూ కూడా చేసుకుంటూ ఉన్నామంటే కనుక సాక్షాత్తు ఆ శివా దేవతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు అనే విషయాన్ని జన్మ నిజ ఏతద్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు పురిత శయార్థం దశపూర్వేష దశాపరేష మద్వంశాన మాతృవంశాన సర్వేష పితॄణ ఆదిత్యలోకే ధ్రువలోకే గోలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అభిష్టమ అధిరాప్త ఆప్తోర్యామ శాంతపన వాజపేయ సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య వ్యూహ విభవ అంతర్యామినః అర్చ స్వరూపకస్య నిరూపకస్య శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః దృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః వృత్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కరిష్యే. గోవింద గోవింద. కనక సంపన్న కనక భరణైర్యుత దాస్యామి విశ్వవేదుర్యం బ్రహ్మలోకైర్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతాం ప్రయచ్చామి కర్మణ్యాస్తౌహితయే విశ్వంభరా సర్వభూత సాక్షిణం సర్వం ఇమాం కన్యా ప్రధాన వార్యాపరే. ఓం జగత్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. వాదిష్టమైత్రావరణకౌండిన్యత్రకారుణే ప్రపరాన్విత వసిష్ఠగోత్రోత్సవస్య నాసాయ మహారాజరమణోన్నత్రే అజ మహారాజరమణసూత్రాయ దశరథ మహారాజరమణసూత్రాయ గురుసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. వాదిష్టమైత్రావరణకౌండిన్యత్రకారుణే ప్రపరాన్విత వసిష్ఠగోత్రోత్సవస్య बोलो राजा रामचंद्र भगवान के, राजा रामचंद्र भगवान के. ओम चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गीरसहायास्य लोकवस्त्रकारुणेयप्रपरान्विता लोकवस्त्रगोत्रोत्पत्तिं सर्वालङ्कारवतीं स्वर्णरोम महाराजवर्मणोन्नत्रीं परस्परोम महाराजवर्मणपौत्रीं जनक महाराजवर्मणपुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. आङ्गीरसहायास्य लोकवस्त्रकारुणेयप्रपरान्विता लोकवस्त्रगोत्रोत्पत्तिं अत्यंत पवित्रवतीं अखिलोक पवित्रगोत्रोत्पत्तिं श्री रामवंशस्थनिवासिनीं अजोनिजां श्री सीतादेवी राम्रीं इमां कन्या. जय बोलो महारानी सीता माई के, सीता माई के. कृष्णया ददात्सदं रामस्य दुःखमानन्दं వాద్యం
ఈ క్షణం వరకు కూడా చేసే పాపాలన్నీ కూడా నివారణ అవ్వాలి, ప్రక్షాళన అవ్వాలంటే కనుక ఏం చేయాలి అంటే కన్యాదానం చేయాలి. అంటే ఇప్పటికప్పుడు మన కన్యాదానం అనుకున్నారంటే చేయాలంటే కష్టం కనుక కన్యాదానం చేయాలి. దాంట్లో ప్రారంభిస్తుంది కదా, అమ్మాయి ఉండాలి, అమ్మాయి దగ్గర అవ్వాలి, చెట్టు వయసు రావాలి, యోగ్యత అన్నం ఎదుర్కోవాలి. ఇంకా ఇవన్నీ కూడా చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ యొక్క ప్రదేశం మనకు కలగాలి అంటే కనుక ఏం చేయాలి? ఈ సమయంలో మన అమ్మాయి సీతారామని కన్యాదానం పూర్తిగా చేసినటువంటి వివాహమే యోగ్యత కలిగేటువంటిది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంకల్పాన్ని చెప్పడం ద్వారా కన్యాదానం చెప్పారు కాబట్టి లేకపోతే ఆ అమ్మాయి వయసు రాగానే వివాహమైన ఖచ్చితంగా చేస్తాము మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది నిర్ణయం తీసుకోవాలి. ఇంకా కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా మాతయ్యకి ధ్రువమండల పర్యంతం, మాతయ్యకి అంటే దేవుడు ఒక రాజు కాకపోతే ధ్రువమండలం వరకు కూడా వీటితో పాటు అదేవిధంగా తల్లి వైపు పట్టుదలాల వారికి, తండ్రి వైపు పట్టుదలాల వారికి, 21 తలాల వారికి కూడా మోక్ష ప్రాప్తి కలగాలంటే కనుక ఏమి చేయాలంటే కన్యాదానం చేయమన్నారు. అదేవిధంగా కన్యాదానంలో కూర్చున్న దంపతులు అమ్మాయి యొక్క తండ్రి వైపు, తల్లి వైపు, 21 తలాల వారికి కూడా ఈ యొక్క ఇందాక ఉన్నామే ఈ యొక్క ప్రియ లోకంలో, బ్రహ్మలోకంలో, ధ్రువలోకంలో నివాసించేటువంటి యోగ్యత మనకు కలుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు అనే విజయాన్ని మనం ముందుగా ఏమి చేయాలి? భగవంతుని సేవ చేయాలి. తద్వారా వచ్చే సమాధానం అంటే ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దాన్ని పొందడం కోసం అందరూ కూడా సిద్ధంగా ఉంటారు తప్ప ముందుగానే వాళ్ళు ఏదో ఈ యొక్క కార్యక్రమం కళ్యాణంలో పాల్గొంటే కన్యాదానం మహాసంకల్పాన్ని శ్రవణం చేయడం ద్వారా కన్యాదానం ఫలితం కలుగుతుంది. కనుక వాళ్ళందరూ కూడా స్వామి చెప్పారు కాబట్టి ద్వారా కళ్యాణం జరిగేది కూడా వెళ్ళకూడదు. అంటే వెళ్ళాలి, వెళ్ళినప్పుడు కూడా ముందుగానే स्वस्ति स्वस्ति पृथ्वी सुजेतुना स्वस्तये स्वस्ति भुवनस्येस्तदे बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्या स्वाहा विश्वे देवानो अद्य स्वस्ति न रुद्रस्ताङ्गमसः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्यदेवते स्वस्ति न इन्द्रस्याग्नस्य स्वस्ति नो दिवे कृते स्वस्ति बन्धावनदरे सूर्याचन्द्रवसादिव गोविन्द ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బోలో రాజా రామచంద్ర భగవాను కి జై బోలో రాజా రామచంద్ర భగవాను కి జై బోలో దశరథ నందన గోవింద
बोलो पवन सुता हनुमान की जय बोलो पवन सुता हनुमान की ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద. ఇంద్ర దేవని గోవింద గోవింద.
కొట్టండమ్మా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆనందన రామేశ్వరం. మన నందకిషోర స్వామి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకి ఇంకా మన కోర్లు కనిపించారు నందకిషోర స్వామి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా, చప్పట్లు ఆడకూడదు. చప్పట్లో గోవిందా గోవిందా.